ఇక్కడ చూడరి, మళ్ళా చూడరి. నన్ను తప్పు వచ్చినా మంచిదే, కానీ ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఇదేంది? డిప్యూటీ సీఎం బట్టికి స్వీట్లు తినిపిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు ఏం చేసిరని వీళ్ళు మా శంకర్ గౌడ్ ఉసురు పోసుకున్నారు. నల్గొండలో ఇంకో బిడ్డ, ఖమ్మంలో ఇంకో, మొత్తం ముగ్గురికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక ఏంది చర్చలు సఫలీకృతం కానందువల్ల జరిగిన అంశం. ఈయనకు స్వీట్లు ఎట్లా తినబెడతారు? మా శంకర్ గౌడ్కి ఏమన్నా ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చిల్లా? వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కల్పించిల్లా? అరే దాని గురించి చర్చ లేదన్నా. నిన్న మొత్తం లైవ్ అంతా చూసినా క్షణికావేశంలో తీసుకున్నారని ఆర్టీసీ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేసేది కదా. సో పూర్తిగా కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే స్వీట్లు తినబెడతా అంటే స్వీట్లు ఎట్లా తినబెడతారు నాకు అర్థం కాదు. ఆడో వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోతే స్వీట్లు తినబెడతారా? స్వీట్లు తినబెడతారా ఆర్టీసీ జేఏసీ నేతలు? ఆర్టీసీ నేతలు స్వీట్లు తినబెడతారా? ప్రభుత్వానికి సంబంధించి విలీన ప్రక్రియ ఏమైపోయింది? ప్రభుత్వానికి సంబంధించి విలీనం ఏం జరిగింది? ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇచ్చిన 32 అంశాలకు సంబంధించి మళ్ళీ కమిటీ ఎందుకట? గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీకి సంబంధించి దాంతోపాటు జీవోలు తీసుకొచ్చి ఆమోదం తెలిపి దాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ పూర్తి స్థాయిలో అడ్డుకున్నది కదా. ఆ పక్కన పెట్టి ఈ పంచాయతీ స్వీట్లు ఎట్లా తినబెడతారండి? ఒక వ్యక్తి ప్రాణం బలికొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా ఇంకొక అంశం ఏంటంటే చర్చలు సఫలీకృతమైన నేతలందరూ స్వీట్లు తినబెడతారు. ఎట్లా తినబెడతారు? మన ఇంట్లో మన అన్నో, మన తమ్ముడో, లేకపోతే మన అక్కో, మన చెల్లో, మన అయ్యనో, మన అవ్వనో పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించి ఆ డిపోలో పనిచేస్తే మన ప్రాణాలు పోతే ఆ ఇల్లు ఎంత చీకటి అయిపోతుంది? అది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈరోజు ఆయనకు వాళ్ళందరూ కన్నీటి పర్యతం అవుతుంటే వీళ్ళు స్వీట్లు ఎట్లా పంచుకుంటారు? పోనీ విలీనం చేసినామని ఏమన్నా జీవో తీసుకొచ్చిలా, గెజెట్ తీసుకొచ్చిలా 32 అంశాలకు సంబంధించి? ఈ ఆర్టీసీ నేతలంతా ఎట్లా అంటే 12 గంటలు కాదు, అది 24 గంటలు చర్చలు జరిగినా కూడా వీళ్ళ కుటుంబ సభ్యుడికి సంబంధించి ఏం న్యాయం చేసిలని దీని గురించి లేదు. ఇట్లున్నది. మీరే ఆలోచించండి తెలంగాణ సమాజం.